నెల్లూరు నియోజకవర్గంలోని 28, 30, 31, 32వ డివిజన్ జాతీయ చేనేత ఐక్య వేదిక జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు దోనిపూడి కోటేశ్వరరావు, కాటాభద్ర వెంకటరమణయ్య, కవలి నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో 30 మంది చేనేత కార్మికులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో 30 మంది చేనేత కార్మికుల కుటుంబాలు స్వచ్ఛందంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఆ పార్టీలో చేరారు. స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ముందుగా వచ్చిన చేనేత కుటుంబాల వారిని అభినందించి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కుమారి ఎన్ వెంకటేశ్వరరావు, మునగపాటి గోపాలయ్య పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా కష్టపడి ఈరోజు వెంకటరమణయ్య గారు, కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులు, చేనేత నాయకులు ఈరోజు మా పార్టీలోకి చేరడం చాలా సంతోషించదగిన. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ వారికి అన్ని విధాలా కూడా మా అండదండలు ఉంటాయని తెలియజేసుకుంటూ మరొక్కసారి వారిని పేరు పేరున పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి ఉందని కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వెంకటగిరిలో 2 సంవత్సరాలు కరోనా వస్తే మా చేనేత కార్మికుడికి ప్రతి కుటుంబానికి ₹1,00,000 అక్కడ చాలా పథకాలు వచ్చాయి. అవి చెప్పాలంటే గంట సేపటి చెప్తా, కానీ లేదు కాబట్టి ప్రతి కుటుంబానికి 50,000 నుంచి ₹1,00,000 దాకా ప్రతి కుటుంబానికి బ్రహ్మాండంగా మా చేనేత కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేయలేదు. ఈ చేనేత కుటుంబాలు అందరూ కూడా జిల్లాలో ఉండే 19 నియోజకవర్గాలు అందరూ కూడా ప్రతి చేనేత కార్మికుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి కోరుకుంటున్నా. తీసుకుంటే చంద్రబాబు గారు వస్తే వర్షాలు 350 అడుగులు పోయింది. ఈ రోజు 50 అడుగుల నీళ్లు మా ఊళ్ళో పుష్కలంగా మా పుట్టలపడి చేనేత కార్మికులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కడుపూరు కావాలనేది నేను ప్రతి సంవత్సరం పోయేవాడిని. 5 సంవత్సరాలు కడుపూరు కాదు పోవాలా, ఎందుకంటే జగన్ వచ్చాడు, వర్షాలు పడ్డాయి కాబట్టి మనం ప్రతి కార్మికుడు కూడా ప్రతి చేతి వృత్తులు కానీ యాదవులు కానీ ఓసీలు కానీ అందరూ కూడా ప్రజలు ఆలోచించి ఆయన చంద్రబాబు సృష్టించారంట. ఏంటి ఆయన సృష్టించేది? ఎన్ని మొత్తం మాటలు కళ్ళబడి మాట ఏమాకండి. అంతకుముందు 14 సంవత్సరాలు సీఎం గారు చూసాం. 14 సంవత్సరాలు ఏం చేయాలి మనకి? ఆయన కుటుంబ సభ్యులుగా చేసుకోండి కానీ, ఆయన సామాజిక వర్గానికి చేసుకోండి కానీ ఏ సామాజిక వర్గం ఒక్క పని చేయాల. వాళ్ళు విజయవాడ చూస్తే అందరూ ప్లాట్లు ఏర్పరచుకోరు, అందరూ కమన్ ఆడిన వాళ్ళు ఎక్కువ శాతం మన బీసీలందరూ కూడా అది ఏం లేవు. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన బీసీలు కానీ అగ్రవర్ణాలు కూడా పేదలు మనందరూ కూడా జిల్లా మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా. మన ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ మన మేయర్ ఈ ఎంపీ గారు విజయసాయి రెడ్డి మంచి మెజార్టీతో విజయసాయి రెడ్డి కానీ ఈ రోజు మంచి మెజార్టీ కావాలా.